వర్షం వస్తే పక్షులన్నీ వాటి వాటి గోళ్లలో దాక్కుంటాయి. కానీ గద్ద మాత్రం వానకు అందనంత దూరంలో మేఘాలపైన ఎగురుతూ ఉంటుంది. నీకో లక్ష్యముండటమే కాదు, దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునే వ్యూహ నైపుణ్యం కూడా ఉండాలి. ఒకటవ ప్రశ్న, ఒక కదలికలో అగోనిస్ట్ కండరాల పాత్రను క్రింది వాటిలో ఏది ఉత్తమంగా వివరిస్తుంది? ఒక కదలికలో అగోనిస్టిస్ కండరాల పాత్రను క్రింది వాటిలో ఏది ఉత్తమంగా వివరిస్తుంది? ఏ. కదలికను వ్యతిరేకించే కండరం. బి. కదలిక సమయంలో ఉమ్మడిని స్థిరీకరించే కండరం. సి. ప్రాథమిక చర్యను చేసే కండరం. డి. ప్రాథమిక కదలికకు సహాయపడే కండరం. ఒక కదలికలో అగోనిస్టిస్ కండరాల పాత్రను క్రింది వాటిలో ఏది ఉత్తమంగా వివరిస్తుంది? ఆన్సర్ సి. ప్రాథమిక చర్యను చేసే కండరం. రెండవ ప్రశ్న, కండరాల పొడవు మారినప్పుడు మరియు బరువును ఎత్తడం వంటి పని చేసేటప్పుడు ఏ రకమైన కండరాల సంకోచం జరుగుతుంది? కండరాల పొడవు మారినప్పుడు మరియు బరువును ఎత్తడం వంటి పని చేసేటప్పుడు ఏ రకమైన కండరాల సంకోచం జరుగుతుంది? ఏ. ఐసోమెట్రిక్ సంకోచం. బి. ఐసోటానిక్ సంకోచం. సి. అసాధారణ సంకోచం. డి. కేంద్రీకృత సంకోచం. కండరాల పొడవు మారినప్పుడు మరియు బరువును ఎత్తడం వంటి పని చేసేటప్పుడు ఏ రకమైన కండరాల సంకోచం జరుగుతుంది? ఆన్సర్ డి. కేంద్రీకృత సంకోచం. మూడవ ప్రశ్న, మోచేయిని విస్తరించే చర్యకు క్రింది కండరాలు ప్రధాన బాధ్యత వహిస్తాయి? మోచేయిని విస్తరించే చర్యకు క్రింది కండరాలు ప్రధాన బాధ్యత వహిస్తాయి? ఏ. బైసిప్స్ బ్రాచి. బి. ట్రైసిప్స్ బ్రాచి. సి. బ్రాచియలస్. డి. డెల్టాయిడ్. మోచేయిని విస్తరించే చర్యకు క్రింది కండరాలు ప్రధాన బాధ్యత వహిస్తాయి? ఆన్సర్ బి. ట్రైసెప్స్ బ్రాచి. నాలుగవ ప్రశ్న, ప్రొప్రియోసెప్షన్ అనే పదం వీటిని సూచిస్తుంది? ఏ. శరీరం యొక్క స్థానం మరియు కదలికను గ్రహించే సామర్థ్యం. బి. నొప్పి మరియు ఉష్ణోగ్రత మార్పులను గ్రహించే సామర్థ్యం. సి. దృశ్య ఉద్దీపనను విస్తరించే సామర్థ్యం. డి. ఒక అడుగుపై సమతుల్యం చేయగల సామర్థ్యం. ప్రొప్రియోసెప్షన్ అనే పదం వీటిని సూచిస్తుంది? ఆన్సర్ ఏ. శరీరం యొక్క స్థానం మరియు కదలికను గ్రహించే సామర్థ్యం. ఐదవ ప్రశ్న, క్రింది వాటిలో ఏది అస్థిపంజర వ్యవస్థకు సంబంధించినది కాదు? క్రింది వాటిలో ఏది అస్థిపంజర వ్యవస్థకు సంబంధించింది కాదు? ఏ. ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. బి. నిర్మాణాత్మక మద్దతును అందించడం. సి. కదలికను సులభతరం చేయడం. డి. రక్తపోటును నియంత్రించడం.
క్రింది వాటిలో ఏది అస్థిపంజర వ్యవస్థకు సంబంధించినది కాదు? ఆన్సర్ డి. రక్తపోటును నియంత్రించడం. ఆరవ ప్రశ్న, స్ప్రింట్ సమయంలో ఎక్స్ప్లోజివ్ అధిక తీవ్రత కార్యకలాపాలకు ఏ రకమైన కండరాల ఫైబర్ ప్రధానంగా ఉపయోగపడుతుంది? స్ప్రింట్ సమయంలో ఎక్స్ప్లోజివ్ అధిక తీవ్రత కార్యకలాపాలకు ఏ రకమైన కండరాల ఫైబర్ ప్రధానంగా ఉపయోగపడుతుంది? ఏ. స్లో ట్విచ్ కండరాల ఫైబర్, బి. ఫాస్ట్ ట్విచ్ కండరాల ఫైబర్స్, సి. ఇంటర్మీడియట్ కండరాల ఫైబర్స్, డి. కార్డియాక్ కండరాల ఫైబర్స్. స్ప్రింట్ సమయంలో ఎక్స్ప్లోజివ్ అధిక తీవ్రత కార్యకలాపాలకు ఏ రకమైన కండరాల ఫైబర్స్ ప్రధానంగా ఉపయోగపడుతుంది? ఆన్సర్ బి. ఫాస్ట్ ట్విచ్ కండరాల ఫైబర్స్. ఏడవ ప్రశ్న, క్రింది కదలికలలో భ్రమణానికి ఉదాహరణ ఏది? క్రింది కదలికలో భ్రమణానికి ఉదాహరణ ఏది? ఏ. తలపై చేతులు పైకి లేపడం, బి. తలను పక్క నుండి పక్కకు తిప్పడం, సి. శరీరం యొక్క మధ్య రేఖ నుండి కాలును దూరంగా తరలించడం, డి. మోచేయిని వంచడం. క్రింది కదలికలో భ్రమణానికి ఉదాహరణ ఏది? ఆన్సర్ బి. తలను పక్క నుండి పక్కకు తిప్పడం. ఎనిమిదవ ప్రశ్న, రొటేటర్ కాఫ్ కండరాల ప్రాథమిక విధి ఏమిటి? రొటేటర్ కాఫ్ కండరాల ప్రాథమిక విధి ఏమిటి? ఏ. భుజం కీలును స్థిరీకరించడానికి, బి. మోచేయిని వంచడానికి, సి. మోకాల్ని విస్తరించడానికి, డి. తుంటిని అపహరించడానికి. రొటేటర్ కాఫ్ కండరాల ప్రాథమిక విధి ఏమిటి? ఆన్సర్ ఏ. భుజం కీలును స్థిరీకరించడానికి. తొమ్మిదవ ప్రశ్న, ఎటువంటి కీలు అధిక కదలికను అనుమతిస్తుంది మరియు సాధారణంగా భుజం మరియు తుంటిలో కనిపిస్తుంది? ఏ. కీలు ఉమ్మడి, బి. బాల్ అండ్ సాకెట్ జాయింట్, సి. పివట్ జాయింట్, డి. జీన్ ఉమ్మడి. ఎటువంటి కీలు అత్యధిక కదలికను అనుమతిస్తుంది మరియు సాధారణ భుజం నుండి తుంటిలో కనిపిస్తుంది? ఆన్సర్ బి. బాల్ అండ్ సాకెట్ జాయింట్. పదవ ప్రశ్న, తుంటి వంగడానికి ఏ కండరాల సమూహం ప్రధాన బాధ్యత వహిస్తాయి? తుంటి వంగడానికి ఏ కండరాల సమూహం ప్రధాన బాధ్యత వహిస్తుంది? ఏ. ఓమ్ స్ట్రింగ్స్, బి. క్వాడ్రిసిప్స్, బి. క్వాడ్రిసెప్స్, సి. గ్లూటెరల్స్, డి. హిప్ అడక్టర్స్. తుంటి వంగడానికి ఏ కండరాల సమూహం ప్రధాన బాధ్యత వహిస్తాయి? ఆన్సర్ బి. క్వాడ్రిసెప్స్.
11వ ప్రశ్న, ఏ రకమైన కండరాల సంకోచంలో కండరం పొడవు మారకుండా శక్తిని ఉత్పత్తి చేస్తుంది? ఏ రకమైన కండరాల సంకోచంలో కండరం పొడవు మారకుండా శక్తిని ఉత్పత్తి చేస్తుంది? ఏ ఐసోమెట్రిక్ సంకోచం, బి ఐసోటోనిక్ సంకోచం, సి అసాధారణ సంకోచం, డి కేంద్రీకృత సంకోచం. ఆన్సర్ ఏ ఐసోమెట్రిక్ సంకోచం. 12వ ప్రశ్న, మోటార్ నియంత్రణలో చిన్న మెదడు యొక్క ప్రధాన పాత్ర ఏమిటి? మోటార్ నియంత్రణలో చిన్న మెదడు యొక్క ప్రధాన పాత్ర ఏమిటి? ఏ స్వచ్ఛంద ఉద్యమాలను ప్రారంభించడం, బి సమన్వయ మరియు ఫైన్ ట్యూనింగ్ కదలికలు, సి మోటార్ కాంట్రాక్ట్స్కు ఇంద్రియ సమాచారాన్ని ప్రచారం చేయడం, డి అటానమిక్ నాడీ వ్యవస్థను నియంత్రించడం. ఆన్సర్ బి సమన్వయ మరియు ఫైన్ ట్యూనింగ్ కదలికలు. 13వ ప్రశ్న, ట్రాపెజియస్ కండరం ద్వారా క్రింది కదలికలో ఏది జరుగుతుంది? ట్రాపెజియస్ కండరం ద్వారా క్రింది కదలికల్లో ఏది జరుగుతుంది? ఏ షోల్డర్ షృగ్గింగ్, బి నీ ఫ్లెక్షన్, సి హిప్ అబ్డక్షన్, డి ఎల్బో ఎక్స్టెన్షన్. ఆన్సర్ ట్రాపెజియస్ కండరం ద్వారా కదలికలో ఏది జరుగుతుంది? ఏ షోల్డర్ షృగ్గింగ్. 14వ ప్రశ్న, అరచేతిని పైకి లేదా ముందుకు తిప్పే కదలికకు పదం ఏమిటి? ఏ ప్రొటెన్షన్, బి సుపేనేషన్, సి ఫ్లెక్షన్, డి ఎక్స్టెన్షన్. అరచేతిని పైకి లేదా ముందుకు తిప్పే కదలికకు పదం ఏమిటి? ఆన్సర్ బి సుపినేషన్. 15వ ప్రశ్న, సాగిటల్ ప్లాన్లో క్రింది వాటిలో ఏది కదలికలు సంభవిస్తాయి? ఏ అబక్షన్, బి అడక్షన్, సి ఫ్లెక్షన్, డి రొటేషన్. సాగిటల్ ప్లాన్లో క్రింది వాటిలో ఏది కదలికలు సంభవిస్తాయి? ఆన్సర్ సి ఫ్లెక్షన్. 16వ ప్రశ్న, మోకాలి కీల్లో ఏ నిర్మాణం షాక్ని గ్రహించి ఉమ్మడి అంతటా శక్తులను పంపిణీ చేయడంలో సహాయపడుతుంది? ఏ పటెల్లా, బి మెనిస్కస్, సి లెగ్మెంట్స్, డి టెండన్స్. మోకాలి కీల్లో ఏ నిర్మాణం షాక్ని గ్రహించి ఉమ్మడి అంతటా శక్తులను పంపిణీ చేయడంలో సహాయపడుతుంది? ఆన్సర్ బి మెనిస్కస్. 17వ ప్రశ్న, ఇలియోటిబియల్ బ్యాండ్ ఐటీ బ్యాండ్ యొక్క ప్రాథమిక విధి ఏమిటి? ఏ రన్నింగ్ మరియు వాకింగ్ సమయంలో మోకాలిని స్థిరీకరించడానికి, బి తుంటిని వంచడానికి, సి మోకాలిని విస్తరించడానికి, డి తుంటిని అపహరించడానికి. ఆన్సర్ ఏ రన్నింగ్ మరియు వాకింగ్ సమయంలో మోకాలిని స్థిరీకరించడానికి. 18వ ప్రశ్న, సుదీర్ఘ
సుదూర పరుగు వంటి ఓర్పు కార్యకలాపాలకు ఏ రకమైన కండరాల ఫైబర్ బాగా సరిపోతుంది? ఏ టైప్ 1 ఫైబర్స్, బి టైప్ 2A ఫైబర్స్, సి టైప్ 2B ఫైబర్స్, డి టైప్ 3 ఫైబర్స్. సుదూర పరుగు వంటి ఓర్పు కార్యకలాపాలకు ఏ రకమైన కండరాల ఫైబర్స్ బాగా సరిపోతుంది? ఆన్సర్ ఏ టైప్ 1 ఫైబర్స్. పంతొమ్మిదవ ప్రశ్న, బయోమెకానిక్స్ అనే పదం దేన్ని సూచిస్తుంది? ఏ శరీరం యొక్క శక్తి వ్యవస్థల అధ్యయనం, బి కండరాల సంకోచం మరియు సడలింపు అధ్యయనం, సి జీవుల కదలిక లేదా నిర్మాణానికి సంబంధించిన యాంత్రిక చట్టాల అధ్యయనం, డి నాడీ వ్యవస్థ మరియు మోటార్ నియంత్రణ అధ్యయనం. బయోమెకానిక్స్ అనే పదం దేన్ని సూచిస్తుంది? ఆన్సర్ సి జీవుల కదలిక లేదా నిర్మాణానికి సంబంధించిన యాంత్రిక చట్టాల అధ్యయనం. ఇరవై ప్రశ్న, చీలమండ యొక్క అరికాలి వంగడానికి క్రింది కండరాల్లో ఏది బాధ్యత వహిస్తుంది? ఏ టిబియాలిస్ పూర్వ, బి గ్యాస్ట్రోనిక్మియస్, సి హోమ్ స్ట్రింగ్స్, డి క్వాడ్రాస్ప్స్. చీలమండ యొక్క అరికాలి వంగడానికి క్రింది కండరాల్లో ఏది బాధ్యత వహిస్తుంది? ఆన్సర్ బి గాస్ట్రోనికిమియాస్. ఇరవై ఒకటవ ప్రశ్న, సైనోవియల్ కీలలో కనిపించే సైనోవియల్ ద్రవం యొక్క ప్రాథమిక పాత్ర ఏమిటి? ఏ మృదులాస్థికి పోషకాలను అందించడానికి, బి ఉమ్మడిని కుషన్ చేయడానికి మరియు ర్యాపిడ్ని తగ్గించడానికి, సి ఉమ్మడి గుళికను బలోపేతం చేయడానికి, డి దెబ్బతిన్న మృదులాస్థిని సరిచేయడానికి. సైనోవియల్ కీలలో కనిపించే సైనోవియల్ ద్రవం యొక్క ప్రాథమిక పాత్ర ఏమిటి? ఆన్సర్ బి ఉమ్మడిని కుషన్ చేయడానికి మరియు ర్యాపిడ్ని తగ్గించడానికి. ఇరవై రెండవ ప్రశ్న, శరీరం యొక్క మధ్య రేఖ వైపు శరీర భాగం యొక్క కదలికను క్రింది పదాలలో ఏది విస్తరిస్తుంది? ఏ అబ్డక్షన్, బి అడక్షన్, సి ఎలివేషన్, డి డిప్రెషన్. శరీరం యొక్క మధ్య రేఖ వైపు శరీరం యొక్క భాగం కదలిక క్రింది పదాలు ఏది విస్తరిస్తుంది? ఆన్సర్ బి అడక్షన్. ఇరవై మూడవ ప్రశ్న, ఎక్సెంట్రిక్ సంకోచం అనే పదం క్రింది వాటిలో దేన్ని సూచిస్తుంది? ఎక్సెంట్రిక్ సంకోచం అనే పదం క్రింది వాటిలో దేన్ని సూచిస్తుంది? ఏ శక్తిని ఉత్పత్తి చేస్తున్నప్పుడు కండరాలను తగ్గించడం, బి శక్తిని ఉత్పత్తి చేస్తున్నప్పుడు కండరాలు పొడిగించడం, సి శక్తిని ఉత్పత్తి చేయకుండా కండరాలు పొడిగించడం, డి శక్తిని ఉత్పత్తి చేయకుండా కండరాలను తగ్గించడం. ఆన్సర్ బి శక్తిని ఉత్పత్తి చేస్తున్నప్పుడు కండరాలను పొడిగించడం. 24వ ప్రశ్న, ఏ రకమైన కండర కణజాలం స్ట్రైక్ చేయబడుతుంది మరియు స్వచ్ఛంద నియంత్రణలో ఉంది? ఏ మృదువైన కండరం, బి గుండె కండరాలు, సి అస్థిపంజర కండరం, డి ఎపిథియల్ కండరం.
ఆన్సర్ సి అస్థిపంజర కండరం. 25వ ప్రశ్న, కండరాలను ఎముకలకు అనుసంధానించే క్రింది నిర్మాణాల్లో ఏది కండరాలను ఎముకలకు అనుసంధానించే క్రింది నిర్మాణంలో ఏది? ఏ లిగ్మెంట్స్, బి టెండన్స్, సి మృదులాస్థి, డి అపోన్యూరోసిస్. ఆన్సర్ బి టెండన్స్. 26వ ప్రశ్న, క్రింది వాటిలో ఏది అక్ష సంబంధ అస్థిపంజరంలో భాగం కాదు? ఏ పుర్రె, బి వెన్నెముక, సి పక్కటెముకలు, డి పెల్వియస్. క్రింది వాటిలో ఏది అక్ష సంబంధం అస్థిపంజరంలో భాగం కాదు? ఆన్సర్ డి పెల్వియస్. డి పెల్విస్. 27వ ప్రశ్న, మోచేయి ఏ రకమైన కీలు? ఏ హింగ్ జాయింట్, బి బాల్ అండ్ సాకెట్ జాయింట్, సి పివట్ జాయింట్, డి జీన్ ఉమ్మడి. మోచేయి ఏ రకమైన కీలు? ఆన్సర్ ఏ హింగ్ జాయింట్. 28వ ప్రశ్న, క్రింది కండరాల్లో షోల్డర్ అబక్షన్ బాధ్యత వహిస్తుంది? ఏ పెక్టోరియస్ మేజర్, బి లాక్టిస్మస్ డోర్సి, సి డెల్టాయిడ్, డి ట్రపెజియస్. ఆన్సర్ సి డెల్టాయిడ్. 29వ ప్రశ్న, కండరాల హైపర్ట్రఫీ అనే పదం దేన్ని సూచిస్తుంది? ఏ కండరాల పరిమాణంలో తగ్గుదల, బి కండరాల పరిమాణంలో పెరుగుదల, సి కండరాల సంఖ్య పెరుగుదల, డి కండరాల బలం తగ్గుతుంది. కండరాల హైపర్ట్రఫీ అనే పదం దేన్ని సూచిస్తుంది? ఆన్సర్ బి కండరాల పరిమాణంలో పెరుగుదల. 30వ ప్రశ్న, రెక్టస్ అబ్డామినియస్ కండరం యొక్క ప్రాథమిక చర్య క్రింది వాటిలో ఏది? ఏ ట్రంక్ యొక్క పార్శ్వ ఉంగుట, బి ట్రంక్ యొక్క వంగుట, సి ట్రంక్ యొక్క పొడిగింపు, డి ట్రంక్ యొక్క భ్రమణం. రెక్టస్ అబ్డోమినియస్ కండరం యొక్క ప్రాథమిక చర్య క్రింది వాటిలో ఏది? ఆన్సర్ బి ట్రంక్ యొక్క ఉంగుట.